హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రజిత ముస్కు వ్లాగ్స్. అందరు ఎట్లున్నారు, బాగున్నారా? సో నేనైతే మస్తున్నా. ఈ రోజు అయితే దుర్గామాతకి థర్డ్ డే పూజ, 3వ రోజు పూజ అనమాట. సో నిన్నైతే సేమే చేసిన, మొన్న అయితే పులిహోర చేసిన, ఈ రోజు అయితే రవ్వ కేసరి చేస్తున్నా. రవ్వతోటి మా బావ అయితే పూజ చేస్తుండు, అక్కడ అన్ని సర్దుంటుందన్నమాట. సర్దే వరకు నేను ఇక్కడ పాయసం చేస్తా. ఇద్దరం కలిసి పూజలు కూర్చుంటాం. డైలీ ఇద్దరం కలిసి కూర్చుంటాం. ఆయననే చేయాలని ఏం లేదు, నేనే చేయాలని ఏం లేదు. పూజ దగ్గర అక్కడ ఆయన చూసుకుంటుంటాడు, ఇక్కడ నేను చేస్తుంటా. తర్వాత ఇద్దరం కలిసి పూజ చేస్తాం. సో నువ్వే చెయ్యి, నేనే చెయ్యి, అట్లాంటి రిస్ట్రిక్షన్స్, అట్లాంటి అలవాట్లు లేవు. తులసి మొక్కకైతే అగరబత్తులు అయితే పెడుతున్నాడు. నేనైతే ఉప్మా చేస్తున్నాను. సారీ. హలో ఫ్రెండ్స్, ఇప్పుడైతే పాయసం అయితే రెడీ అయిపోయింది. సో పూజ కోసమే వెయిట్ చేస్తున్నా. చెప్తా ఒక నిమిషం ఆగు. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే పాయసం అయితే అయిపోయింది. నా కోసమే మా బావ అయితే అక్కడ వెయిట్ చేస్తుండు పూజ కోసం. ఈ రోజు అయితే పూజ చేయడానికి కొంచెం లేట్ అయింది. ఎందుకనంటే ఉప్పల్ మార్కెట్కి పోయినాం, అందుకోసమే లేట్ అయింది. 4 o'clock పోయినాం. నిన్నైతే 5కే స్టార్ట్ చేసినాం పూజ. 5:30 6 వరకు అయిపోయింది. సో ఈరోజు 4:30కి ఉప్పల్కి వెళ్ళినాం, వచ్చేసరికి 5:30 అయింది. ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం. ప్రసాదం చేసేసరికి లేట్ అయింది. మా బావ అయితే అక్కడ మొత్తం తొందరనే అయిపోయింది, కానీ నాదే లేటు. సో వాస్తవానికి చాలా మంది గాజుల గురించి చాలా మంది అడుగుతున్నారు. ఏంటి అంటే, ఈ గాజులు అందరు వేసుకోవచ్చా లేదా అసలుకి అని అడుగుతున్నారు. గాజులు ఎవరైనా వేసుకోవచ్చు, కానీ గాజులు వేసుకుంటే మాత్రం కొన్ని పాటించాలి. నాన్ వెజ్ తినకూడదు, చెప్పులు వేసుకోకూడదు, కింద పడుకోవాలి, బెడ్ల పైన పడుకోకూడదు. సో వేసుకొని ఇవన్నీ కూడా చేసేవాళ్ళు ఉంటారు, బట్ అవన్నీ చేయకూడదు. వేసుకోకుండా పర్వాలేదు, కానీ వేసుకొని మాత్రం అలాంటి తప్పులు అయితే చేయకండి. సో నేనైతే ప్రతిసారి వేసుకుంటా. ఇప్పటికీ 4 years అవుతుంది. నాకు ఒక్కరు చెప్పారు, అప్పటి నుంచి నేను వేసుకుంటున్నా ప్రతిసారి. మీరు కూడా వేసుకోండి, మంచిగా అనిపిస్తుంది. కానీ ఇవన్నీ చేయకూడదు వేసుకుంటే మాత్రం. సరేనా? అర్థమైంది కదా? చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా వేసుకోవచ్చు. వేసుకుంటే మాత్రం ఇలాంటి మిస్టేక్స్ చెయ్యను అని అనుకుంటేనే వేసుకోండి, ఓకేనా? సో అదనమాట. ప్రసాదం అయితే రెడీ అయింది. ఇప్పుడైతే మా బావ దగ్గరికి అయితే తీసుకుపోదాం. ఓం స్వర్ణ తీర్థమయాయ నమః, ఓం పుణ్యాయ నమః, ఓం దేవయానాయ నమః, ఓం అయోనిజాయ నమః, ఓం భూమిజాయ నమః, ఓం నిర్గానాయ నమః, ఓం ఆధార్యశక్యే నమః, ఓం అనిశ్చార్యే నమః, ఓం నిర్గానాయ నమః, ఓం నిరంకారాయ నమః, ఓం సర్వగర్వ విమర్దన్యే నమః, ఓం సర్వలోకప్రియాయ నమః, ఓం వాణ్యే నమః, ఓం సర్వ విద్యాది దేవతాయ నమః. నిద్ర వస్తుంది మాకైతే. ఎవరిదాకా బతుకమ్మ ఆడ వచ్చింది, పన్నుని లేపింది, పాలు పోసింది. పొద్దుగా లేకపోతే చెప్తా, ఇప్పుడు ఆవిడ కాదు. సరే, 5 గంటల పూటలు కర్ర. సో ఫ్రెండ్స్, పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంతసేపు అయితే మా బావ హోటల్ దగ్గరికి అయితే పోయిండు. ఇక నేనైతే కొద్దిసేపు బతుకమ్మ ఆడడానికి అయినా కాళ్ళు అయితే గుంజుతున్నాయి. మళ్ళీ మబ్బుల 4:30కి లేవాలి కాబట్టి ఇక తొందరనే వచ్చినాయి. ఇంకా బయట చాలా మంది ఆడుతున్నారు, కానీ నేను ఆడలేదు, నాకు ఓపిక లేదు, పొద్దున్న లేవలేను మళ్ళా అని. ఇక పాలైతే తాగుతున్నాం. అప్పుడు కొంచెం ఇప్పుడైతే నేను ఏం తినలే, ఓన్లీ పాలే. ఇందాక ప్రసాదం తిన్నా కొంచెం. ఇక ఈ పాలు తాగుతున్నా. ఈ
ఇప్పుడు వద్దు ఇక నాకు పాలు తాగినాక బనానా ఏం తింటా. ఇక ఈడ వండుకుంటున్నాం. మా పిల్లల బెడ్రూమ్ ఇది. మా బెడ్రూమ్ లో కింద ప్లేస్ లేదు. హాల్లో పడుకుందామంటే హాల్లో ఫ్యాన్ వేయొద్దు ఎందుకంటే దీపం పోతుంది కాబట్టి. సో అందుకోసమే పిల్లల బెడ్రూమ్ లో కొంచెం ప్లేస్ ఉందని చెప్పి ఈ బెడ్రూమ్ లో పడుకున్నాం కింద. సో ఫ్రెండ్స్ ఇట్లా గడిచిపోయింది ఈ రోజు అయితే. బాయ్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ బాయ్.